ఏపీ సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ను గన్నవరం వైపు మళ్లించారు. అక్కడి నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. తర్వాత మలకపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. మొత్తానికి సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం మలకపల్లిలో ఈరోజు ఏదైతే ప్రజావేదిక సభకి చంద్రబాబు నాయుడు 11 గంటలకు రావాల్సి ఉంది. అయితే 2 గంటలు ఆలస్యంగా ఈ సభ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే తాడేపల్లి నుంచి నేరుగా ఇక్కడికి కాపవరంలో ఎలిగిపేటకి రావాల్సిన చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదైతే వాతావరణం అనుకూలించకపోవడంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిపోయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ప్రత్యేకమైన విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఏదైతే మలకపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తారో ప్రజావేదికకి మరొక 20 నిమిషాల్లో చేరుకొని ఉన్నారు. ఆల్రెడీ కాన్వాయ్లో బయలుదేరి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కార్యక్రమం చూసినట్లయితే ఈ తాళ్ళపూడి మండలం మలకపల్లిలో దాదాపుగా 3 గంటలకల్లా కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే 2.5 గంటల ఆలస్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతూ ఉండటంతో ఇక్కడ కాపవరంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం రద్దయ్యే పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రజావేదిక కార్యక్రమం అనంతరం ఇక్కడి నుంచి నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్లాల్సిన టూర్ ప్రోగ్రాం ఉంది. అయితే ఇప్పుడు ఆలస్యం జరుగుతున్నందున ఇందులో 2 గంటల ఆలస్యంగా కార్యక్రమం జరుగుతున్నందున ఈ ఏదైతే ఒక పార్టీ కార్యకర్తల సమావేశం ఉందో దాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ప్రజావేదిక కార్యక్రమానికి దాదాపుగా 1:30 గంటలకు చేరుకునే అవకాశం ఉంది. 1:30 గంటలకు ఇక్కడ మళ్ళీ ప్రజావేదిక ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి నేరుగా పెన్షన్లు కూడా ఎన్టీఆర్ పెన్షన్లు కూడా ఆయన సామాజిక పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు నేరుగా అందజేస్తారు. ఆ తర్వాత ప్రజావేదికకి చేరుకుని ఇక్కడ ఏదైతే P4 తన ఒక మానసపుత్రిక కింద పెట్టుకున్నారు, పేదవర్గంలో ఉన్న కుటుంబాలని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రతి నెల మొదటి రోజున ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు అలాగే పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని ఈ కింద ప్రతి జిల్లా ఒక్కొక్క జిల్లా పర్యటన చంద్రబాబు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం మలకపల్లిలో ఈ కార్యక్రమం పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు 1:30కి ఇక్కడికి చేరుకున్న తర్వాత దాదాపుగా 1:30 పాటు ఈ ప్రజావేదిక కార్యక్రమం కొనసాగనుంది. ఎవరైతే పేదవర్గ కుటుంబాలు ఉన్నాయో ఆ లబ్ధిదారులతోటి నేరుగా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అలాగే వారికి మార్గదర్శులుగా ఎవరైతే దాతలు ఉన్నారో వారిని దత్తత తీసుకోబోతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఎవరు ఏ సాయం చేస్తారో ఆ విధంగా ఆ కుటుంబాల్ని దత్తత ఇవ్వనున్నారు. ఈ విధంగా చూసినట్లయితే రాష్ట్రంలో పేదరికం ఉన్న కుటుంబాలు ఉండకూడదు. చదువులో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, కొంతమంది వారిని పైకి తీసుకొస్తే వారు పైకి వస్తారని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడికి మలకపల్లికి చేరుకుంటారు. ఈ మలకపల్లిలో ఈ ప్రజావేదిక కార్యక్రమానికి ఇప్పటికే మొత్తం లబ్ధిదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు వేదిక దగ్గరికి చేరుకున్నారు. అయితే వేదిక దగ్గర చూసినట్లయితే ఇక్కడ వర్షం ఉదయం నుంచి కురుస్తుంది. రాత్రి కూడా భారీ వర్షం పడింది. వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాటర్ ప్రూఫ్ టెంట్ వేయటం వల్ల ఇక్కడ సభా వేదిక ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వేదిక దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ తిరిగి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుని రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్తారు. బెంగళూరు నుంచి కుప్పం పర్యటనకి వెళ్ళే పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.